ప్రభుత్వం ఆర్టీసీ జేఏసీతో జరిపిన చర్చల గురించి ఆర్టీసీ కార్మిక సంఘం కో కన్వీనర్ యాదగిరి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మంత్రి పొన్నం ప్రభాకర్తో చర్చలు జరిపారు. ఆ చర్చలలో ప్రధానంగా ఏ అంశాలు చర్చకు వచ్చాయి, వాటిని ఎప్పటిలోగా తీరుస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి గారు మేడే రోజు సమ్మెకు సానుకూల సమయం కాదు, ఇప్పుడిప్పుడే ఆర్థిక పరిస్థితి బాగుపడుతుంది, మంత్రి గారు మీకు చర్చలకు సిద్ధం ఉన్నారంటే వారి విజ్ఞప్తి మేరకు ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు మమ్మల్ని పిలవడం జరిగింది. మేము దాదాపు 23 మెయిన్ డిమాండ్స్ పెట్టాం. ఈ మెయిన్ డిమాండ్స్లో 18 నుంచి 20 వరకు కూడా వారు సానుకూలంగా స్పందించారు. ఆర్థిక పరమైన అంశాలు కాకుండా యూనియన్ రిస్టోర్ చేయాలి, పని గంటలు తగ్గియాలి, ఇవన్నీ ఏవైతే పెట్టినామో, రిక్రూట్మెంట్ చేయాలి, అవన్నీ పెట్టినామో అన్నిటికీ సానుకూలంగా స్పందించారు. ఏది కూడా నేను చేయము కాదు అని చెప్పలేదు. మరి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే మీరు చర్చలకు ఇంతకుముందు మేము సమ్మె నోటీస్ ఇస్తే పిలిచిన దాఖలాలు లేవు. ఇవాళ కేసీఆర్ యూనియన్ లేవు అంటే పట్టించుకోలేదు. ఇవాళ మీ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ మన యూనియన్లు లేవని చెప్తే కూడా ఇప్పటి వరకు కూడా ఆర్టీసీ యాజమాన్యము యూనియన్లు లేవనే పురుగుల్లాగా చూస్తున్నారు. అది మీరు వెంటనే యూనియన్ రిజిస్టర్ చేయాలని మేము కోరుతా ఉన్నాం. అన్ని సమస్యలు, ఒక సమస్య అని కాదు, అన్ని కేటగిరీలు రిక్రూట్మెంట్ చేయాలన్నారు. 3033 పోస్టులు ఏవైతే ఉన్నాయో అన్నిట్లో క్లరికల్ పోస్టులు, ఆఫీసుకు సంబంధించిన పర్సనల్ డిపార్ట్మెంటు, అకౌంట్స్ డిపార్ట్మెంట్కు లేవు. వాటిని కూడా రిస్టోర్ చేయమన్నాం. అంటే మీరు సమ్మెను తాత్కాలికంగానే వాయిదా వేశారని చెప్పారు. అంటే ఎన్ని రోజుల వరకు వాయిదా వేశారు? వాళ్ళు ఏమని చెప్పారు? గవర్నమెంట్ మీకు ఏమైనా టైం ఇచ్చిందా? వారం రోజులు, నెల రోజులు ఈ లోపుగా మీ సమస్యలు పరిష్కరిస్తామన్న టైం ఇచ్చిందా? రేపు సైనిక కవాతు దేశంలో జరుగుతుంది. తర్వాత సమ్మె, ఇది యుద్ధ వాతావరణం నెలకొని ఉన్నది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని దేశ భద్రతకు మనము ముప్పులాగా ఉన్నది. కాబట్టి దీని అంశాలన్నీ కూడా క్రోడీకరించుకొని మేము సానుకూలంగా ఉంటాము. వెంటనే ఇవాళ రేపు ఎప్పుడు వీలు చిక్తే వాళ్ళు ఒక్కడు పొన్నం ప్రభాకర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కాకుండా కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం ఎమ్మెల్యే గారు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు, మధుసూదన్ రెడ్డి గారు, కోదండరాము, నలుగురు సాక్షిగా, ఈ నలుగురు సాక్షి కూడా పొన్నం ప్రభాకర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఏ అంశం మేము పరిష్కరించమనాలి, అన్ని అంశాలను సానుకూల దశల వారీగా పరిష్కరించాం. వారికి మీ ద్వారా కృతజ్ఞతలు చెప్తున్నాం. ఎందుకంటే ఆర్టీసీలో హరాస్మెంట్ ఉంది, డ్యూటీల కాడ రిస్టోర్ చేయమన్నాం. యూనియన్లు పెద్ద ఖర్చు అయిన పని కాదు. 21 పే స్కేల్ ఇవ్వమన్నాం, 70 ఎయిర్ సర్వీస్ ఇవ్వను, 25 పే స్కేల్ ఉన్నది, అది కూడా పరిశీలించమని అడుగున్నాం. స్టేట్ గవర్నమెంట్ తోటి మాకు 28% వ్యత్యాసం ఉన్నది. మరి 6 గ్యారెంటీలలో ఆర్టీసీకి మీరు పెట్టిన గ్యారెంటీలు ఉన్నాయి, ఆ గ్యారెంటీలను అమలు చేయమన్నాం. అయితే మాకు కొద్దిగా వెసులుబాటు, ఆర్థికపరమైన వెసులుబాటు లేదు కాబట్టి కొద్దిగా సమయం ఏమన్నారు. ఈ యుద్ధం దృష్ట్యా, ఈ పరిస్థితుల దృష్ట్యా, అన్నింటి దృష్ట్యా, ఆర్టీసీ కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా కొద్దిగా ఆగినాం. ఈ నెలలు, వారాలు కాదు, రోజులే. ఇంకా మిమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేసేది కూడా ఒక సమస్య అట్లాగే పెండింగ్లో ఉంది, అది తీరుస్తామని చెప్పారు. జీవో వచ్చింది, అపాయింటెడ్ డే ఇవ్వమన్నాం. అపాయింటెడ్ డే ప్రకటిస్తే ప్రభుత్వ ఉద్యోగులు గుర్తింపబడతాము కాబట్టి అపాయింటెడ్ డే కూడా ఇస్తామన్నారు. యూనియన్లు రిస్టోర్ చేస్తారు, రిక్రూట్మెంట్ చేస్తారన్నారు. తర్వాత ఎలక్ట్రిక్ బస్సులు ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ పొల్యూషన్ పేరుతోటి ఉన్నాయో ఆ కేసీఆర్ వాళ్ళ అనుయాయులకు, బినామీలకు ఇచ్చుకొని పోయిండు. అవి వాళ్ళ కేసీఆర్ ప్రభుత్వ విధానాలు ఆర్టీసీలో ఏది ఉండొద్దని చెప్పినాం. దానికి మంత్రి గారు స్పందించారు. ఇవాళ ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా చెప్తున్నాము, దేశానికి 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చింది. ఇవాళ 93 ఏళ్ల నుంచి ఆర్టీసీ కార్మికులు రాజరిక పాలన నుంచి కూడా ఈ ప్రజాస్వామ్య పాలన ప్రజాసేవ చేస్తారు. మాది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వచ్చింది. ఇంత సేవ చేసిన కార్మికులను గుర్తించి ఈ అద్దె బస్సులు కూడా రద్దు చేసి ఈ ఎలక్ట్రిక్ బస్సులు కూడా ఆర్టీసీకి వేయాలని కోరుతున్నాం. ఇవాళ ఆర్టీసీలో కేసీఆర్ ఒక్క నిధులు నియామకాలని ఒక్క నియామకం చేపట్టలేదు, ఒక్క ఉద్యోగం ఇవ్వలే. చచ్చిపోయిన వాళ్ళకు కూడా ఇవాళ కన్సల్టేటెడ్ 3 ఏళ్ళు చచ్చిపోయిన పిల్లలకు, అంతకుముందు రెగ్యులర్గా ఉండేది, అవి కూడా రెగ్యులర్ చేయమన్నాం. ఇక తాగిన ఎవరైతే బ్రీత్ ఎనలైజర్లు, ఆర్టీసీలో ఉన్న మిషన్లు సరిగా లేక, కక్ష సాధించలేక డ్రైవర్లను ఆ కేసులు పెట్టి రిమూవ్ చేస్తున్నారు. అవన్నీ కూడా రిస్టోర్ చేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వమన్నాం. క్యాష్ అండ్ టికెట్ల ఎవరైతే ఉద్యోగం పోగొట్టుకున్నారో, రిమూవ్ అయ్యారో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వమన్నాం. 2000 సకల జిల్లా సమ్మె ముందు ఆబ్సెంట్ అయ్యి రిజిస్టర్డ్ కాక దాదాపు కొన్ని వందల మంది ఉన్నారు, వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వమన్నాం. ఆల్రెడీ అపాయింట్ అయ్యారు కానీ వాళ్ళు కాంట్రాక్ట్ బేసిక్లో ఉండడం వల్ల వాళ్ళని టర్మినేట్ చేశారు. ఇవాళ కేసులు అయిన వాళ్ళు, రిమూవ్ అయిన వాళ్ళు, ఆబ్సెంటిజం అయిన వాళ్ళు దాదాపు 1000 మందిని ఉంటారు. ఈ 1000 మంది రిస్టోర్ చేస్తే రిక్రూట్మెంట్ చేసే బాధ ఉండదు. వీళ్ళకు ఉద్యోగం ఇవ్వడం వల్ల వాళ్ళ ప్రతి ముద్ద అన్నం తింటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ప్రజాపాలన వచ్చినాక మా సమస్యలు తీర్చి మాకు ఉద్యోగం ఇచ్చిరని మీ పేరు తలుచుకుంటారు, మొక్కుతారు.
కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఏం చెప్తున్నామంటే, ముఖ్యమంత్రి గారు మేము కేసీఆర్ను వ్యతిరేకించి మిమ్మల్ని గెలిపించుకొని మేము బాధలు పడకుండా మమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే అని మీ ద్వారా తెలియజేస్తున్నాము. మా సమస్యలు పెద్దవి గొంతమ్మ కోరికలు కావు, మా సమస్యలు పరిష్కరించాలా, మా డిమాండ్లు మరి మంత్రి గారికి, గౌరవ మంత్రి గారికి తెలియజేసినాం. వారి ద్వారా తెప్పించుకొని సమస్యలు పరిష్కరించే మేము దేవుళ్ళలాగా పూజిస్తామని కోరుతా ఉన్నాం. దేశంలో నెలకొన్న యుద్ధ వాతావరణం దృష్ట్యా అట్లాగే జేఏసీ నాయకులు ఏవైతే డిమాండ్లు ఇచ్చారో ఆ డిమాండ్లకు కూడా ప్రభుత్వం కొన్ని డిమాండ్లను తీరుస్తామని స్పష్టమైన హామీ రావడంతో మేము సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని, ఒకవేళ మా సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్తులో కూడా సమ్మెకు దిగే అవకాశాలు ఉన్నాయని జేఏసీ నాయకులు చెప్తున్నారు. అయితే మొత్తానికి రేపటి నుంచి అయితే ఆర్టీసీ తలపెట్టిన సమ్మె మాత్రం రేపటి నుంచి జరగడం లేదు. కెమెరామెన్ కిరణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.